గేట్ నుంచి మొదలుకొని గేట్ లోపల వరకు మొత్తం జనసంద్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇసుకేస్తే రాలినంత జనం మనకు కనిపిస్తున్నది. మధ్యాహ్నం వరకు బోనాల ఏదైతే బోనాల మొక్కులు చెల్లింపు జరిగినాయి. కానీ మధ్యాహ్నం అనంతరం నుంచి ఒక్కసారిగా నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఒకవైపు ఒకటే వే పెట్టడం, వచ్చే వరకు ఒకటే వే, వెళ్ళే వరకు ఒకటే వే, ఈ 2 ఒకటే వే పెట్టడం వల్ల పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. పోలీసులు కంట్రోల్ చేయనంత సంఖ్యలో జనాలు వచ్చారు. మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఒక జాతరను కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు క్రౌడ్ అనేది విపరీతంగా వచ్చింది. మనం ఎక్కడ చూసినా కూడా జన కోలాహలమే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలినంత జనం వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ కూడా దాదాపు గోల్కొండ కింద నుంచి పైకి వెళ్ళడానికి దాదాపు 2 గంటలు పడుతుందంటే క్రౌడ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మొదటి రోజు కావడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం రోజు ఇక్కడ ఉన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల చాలా మంది కూడా మంచి జరుగుతుందని ఆనవాయితీ వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారు. ఇంకోవైపు చూసుకున్నట్లయితే మొత్తం పెద్ద ఎత్తున ఒకవైపు మధ్యాహ్నం వరకు ఏదైతే బోనాల సమర్పణ జరిగింది. కానీ మధ్యాహ్నం అనంతరం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా కూడా అమ్మవారిని దర్శించుకోవడం తండోపతండాలుగా భక్త జనము క్యూ కట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు. ఇంతమంది వస్తున్నారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో ఒక తోపులాట కూడా జరుగుతుంది. పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూసుకోవచ్చు. అమ్మవారికి సంబంధించిన ఊరేగింపు అనేది ఇప్పటికే కాసేపట్లో ఇక్కడ ఊరేగింపుకు సంబంధించిన విగ్రహాలను కాసేపట్లో చేరుకున్న అనంతరం ఇంకా రాను భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మవారు ఏదైతే లక్కర్ హౌస్ నుంచి మొదలుకొని అమ్మవారి ఊరేగింపుగా ఇక్కడికి వస్తారో దీంతో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అమ్మవారి విగ్రహాలతో ఒకవైపు పోతరాజుల విన్యాసాలు, ఇంకోవైపు శివశక్తులతో ఒక జన సంద్రోహం లాగా గోల్కొండకి ఇలా ఈ రోజు మారిందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు అనేది వచ్చారు. ఒకవైపు ఏదైతే వేలు ఉంటాయో ఆ వేలు కూడా ఇందులో ఉండలేక చాలా మంది ఊపిరాడలేక ఇన్సైడ్ దూకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు మెడికల్ క్యాంప్స్, వాటర్ సదుపాయం ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల సంఖ్య అనేది విపరీతంగా ఉండడంతో అందరు కూడా ఒకవైపు చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనం అనేది తండోపతండాలుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కంట్రోల్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దర్శనానికి ఎంత టైం పడుతుంది? తరలి వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. అయినప్పటికీ ఎవరు కూడా వెనుక తగ్గకుండా వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం తండోపతండాలు, కొంచెం కూడా మనిషికి గ్యాప్ లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వీళ్ళు కొండపైకి చేరుకోవడానికి, అంటే జగదాంబిక అమ్మవారిని చేరుకోవడానికి దాదాపు 1 to 2 hours పైన ఎక్కువనే పడుతుందంటే ఇక్కడున్న క్రౌడ్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఎక్కువ మంది క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ ఒకరికి కింద పడిపోయారు. ఇక్కడ ఉన్న క్రౌడ్ తో తోపులాట అయ్యి ఒకరు కింద పడిపోతే ఇప్పుడే అంబులెన్స్ వచ్చి వారిని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఒకవైపు అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మొత్తం ఎక్కడ చూసినా కూడా గోల్కొండ చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా క్రౌడ్ తో నిండిపోయింది. విపరీతమైన భక్తులు జనం ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో మొత్తం కూడా ఒక జన సంద్రోహాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ విధంగా గోల్కొండ కిలా పైన మొత్తం దాదాపు ఈ రోజు దర్శనం 11 వరకు కూడా జరుగుతుంది. కానీ వీళ్ళు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. మొత్తం మీద వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. ఒకవైపు రాత్రి గడిచే కొద్ది భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పోలీసులు కంట్రోల్ చేయలేక చాలా భారీ ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 1,00,000 మంది వస్తారని ఒకవైపు ఆలయ ఈవో అంచనా వేసినప్పటికీ దానికన్నా విపరీతంగా దానికి డబుల్ సంఖ్యలో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే భక్త జనాలు ఉన్నారో వాళ్ళు చాలా
వీటినన్నింటినీ ఎక్కుతూ దాదాపు 2 గంటల కన్నా ఎక్కువ పడుతుంది. దీంతో చాలా వరకు కూడా భక్తులు అనేది ఇబ్బంది పడుతున్నారు. సరైన సౌకర్యాలు లేవని పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకోవైపు ఎక్కడికక్కడ అంబులెన్స్ కూడా రెడీ చేసి ఉంచారు, కానీ వాటి పోయడానికి కూడా ప్లేస్ ఇవ్వటం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు కావచ్చు, భక్తుల జనం కూడా కొంచెం తోపులాట అవుతుంది. ఒకవైపు గంట సేపు నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఎటు కూడా మూవ్ అవటం లేదు. దీంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో ఇక్కడ భక్తులని ఆపేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎవరైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నారో వాళ్ళ దర్శనం అయిన అనంతరం వీళ్ళని బయటికి, అంటే వీళ్ళని కాసేపు అయిన తర్వాత వీళ్ళని లోపలికి అలౌ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మిస్టేక్, వచ్చే వరకు ఒకటే వే పెట్టారు, వెళ్ళే వరకు ఒకటే వే పెట్టారు. దీంతో ఒక్కసారిగా కూడా భక్తులు అనేది విపరీతంగా పెరిగారు. వచ్చే భక్తులకు ప్లేస్ లేకుండా ఒకవైపు వీళ్ళు వచ్చే వాళ్ళు నెట్టుతూ ఉన్నారు. దీంతో సమస్య అనేది తీవ్రంగా అయింది. ఒకవైపు అటు సైడ్ వే ఖాళీ ఉంది, కానీ అటు సైడ్ వే ఇవ్వకుండా వాళ్ళు ఇటు సైడ్ వేనే పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఎక్కడికక్కడ భక్తులు అనేది ఎక్కడికక్కడ జామ్ అయి ఉంటున్నారు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ విగ్రహాల ఊరేగింపు కూడా కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. దీంతో భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భక్తులతో జనసంద్రహం లాగా గోల్కొండ కోట మారింది. ఇంకా దీన్ని ఇప్పటికే పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది చిన్నపిల్లలు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడ ఉన్న స్పృహ కోల్పోయారు. ఇక్కడున్న ఏదైతే జనసంద్రం తట్టుకోలేక ఒకవైపు ఊపిరాడక చాలా మంది కూడా కోల్పోయారు. ఇంకా రానున్న 2 నుంచి 3 గంటలు చాలా కీలకం. ఎందుకంటే ఊరేగింపుగా అమ్మవారి విగ్రహాలు ఇడికి వస్తాయి. మొత్తం మీద ఒకవైపు చీకటి అవుతుంది, అయినప్పటికీ భక్తుల సంఖ్య పెరుగుతుంది. సో వీటిని ఎలా కంట్రోల్ చేశారు అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తం మీద ఇది పరిస్థితి. ఒక భక్తుల జనసంద్రహం లాగా గోల్కొండ కిలా అనేది మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులు అనేది గణనీయంగా పెరిగారు. దీంతో పోలీసులు కావచ్చు, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది ఈసారి పెద్ద ఎత్తున భక్తులు అటెండ్ అయ్యారు. దీంతో కొంచెం పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్న పరిస్థితి మనకు వరల్గా కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ఆపిన పరిస్థితి. దీంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భక్తుల పరిస్థితి ఏంటంటే వెళ్లే వారికి వేరే దారి ఇస్తే కొంచెం వెళ్ళడానికి ఫ్రీ ఉంటుంది. అయినప్పటికీ అటు సైడ్ ఏదైతే గేట్ ఉంటుందో అది కంప్లీట్ గా క్లోజ్ చేశారు. వచ్చే వారికి ఇదే లైన్, వెళ్లే వారికి ఇదే లైన్. దీంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు, అందరూ తోపుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు ఏదైతే గోల్కొండ ఇన్ గేట్ ఉంటుందో అది కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. కంప్లీట్ క్లోజ్ చేశాక రోడ్డు బయట కూడా విపరీతమైన జనం ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడానికి కొంతమందిని ఆపుతున్న పరిస్థితి. అయినప్పటికీ కంట్రోల్ కాని సిచ్యువేషన్. ఇంకోవైపు ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా ఒకవైపు టీఎస్ఆర్టీసీ దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. గతం కంటే రోజు నడిపించిన దానికంటే ఎక్కువగా నడిపిస్తుంది. ఇంకోవైపు ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో కూడా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ గోల్కొండ అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది, శుభం కలుగుతుందని చాలా మంది భావిస్తారు. దీంతో పెద్ద ఎత్తున గోల్కొండ కిలాకు వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది.